ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మనం వింటా ఉంటే మొత్తం పోలీసుల్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ వీడియో చూసిన మా కుటుంబ సభ్యులందరూ కూడా లేడీస్ కూడా ఇంత దారుణంగా మాట్లాడతారేంది, మేము కూడా ఎప్పుడు ఇలా మాట్లాడుకోము, మేము ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం ఏంది, మేము కూడా ఆయనకి ఓట్లు వేసాం, గెలిపించాము ఆయన్ని, అయినా కూడా ఆయన ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పి చాలా నిజంగా బాధపడుతున్నారు. అంటే గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఇదే వ్యాఖ్యలు ఇచ్చారంటే బట్టలు ఉడదీస్తామని కాదు, కానీ ఎవరైతే జగన్కి లేకపోతే వన్ సైడెడ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంలో మీరు ఏ విధంగా చెప్పారు? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా రూల్ ఆఫ్ లా పాటించవలసిందే. మనకి ఏదైతే నిర్దేశించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారమే ఎవరైనా వెళ్ళాలా. ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు చేసినా, అది నేనైనా మా డిపార్ట్మెంట్లో కొంతమంది అయినా ఎవరు చేసినా కూడా ఆ చట్టానికి బాధ్యులు అవ్వవలసిందే, దానికి ఎలాంటి మినహాయింపు లేదు. నిన్న రామగిరి ఎస్ఐ కానీ అక్కడున్న పోలీసులు పూర్తిగా పసుపు జెండా పసుపు షర్టు ధరించిన వాళ్ళలాగానే ప్రవర్తించారు కాబట్టే జగన్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. చాలామంది ఎవరైతే పోలీసులు టీడీపీతో అండగాగుతున్నారో వాళ్ళకి మాత్రమే జగన్ హెచ్చరిక జారీ చేశారు, అందరికీ కాదనేది వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇంతకుముందు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీల పరంగా వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ చూసిన వాళ్ళే కానీ మాకు వచ్చిన మాధ్యమాలలో మేము విన్నది మటుకు అందరినీ మాట్లాడినట్టుగానే ఉన్నది. మేము అదే చెప్తున్నాం, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తుంటే దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ పచ్చ సొక్కాలు సరే మీరు అన్నట్టుగానే అనుకుందాం, అవన్నీ చూడంగానే ఆయన ఆ విధంగా మాట్లాడారంటే ఆయన ఎవరైనా ఒక మాజీ ముఖ్యమంత్రి. ఏదన్నా ప్రావకేషన్స్ కింది స్థాయి సిబ్బంది ఎవరైనా చేసినట్లయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి, తమ్ముడు ఇలా చేయకూడదమ్మా, మనకు సాధించబడిన రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది, చట్ట వ్యతిరేక పనులు మనం చేయకూడదని వాళ్ళని నివారించాల్సిన స్థానంలో ఉన్న ఆయనే మాట్లాడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎట్లా, మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో? నిదానంగా మాట్లాడే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే అంత రూల్ ఆఫ్ లా పాటించవలసిందే. ఆ చట్టానికి ఎవరైనా అతీతులు కాదు, చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది. ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా, దట్ ఈస్ డిఫరెంట్. ఉండాలి, ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం, మనం కూడా. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు.